వీరికి ఖేదం. రాజకీయ వలసలతో కొందరు జోష్ మీదుంటే మరికొందరి పొలిటికల్ ఫ్యూచర్ డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల్లో నెలకొన్న పరిస్థితే ఇది. వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్న ప్రజా ప్రతినిధులు ఖుషీగా ఉంటే టీడీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టెన్షన్ పడుతున్నారు. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోయినట్టు కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తారా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని టీడీపీ కోసం పనిచేస్తే ఇప్పుడు తమను చిన్నచూపు చూస్తారా అని పార్టీ నేతల్ని నిలదీస్తున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వైసీపీ ప్రజా ప్రతినిధుల్ని చేర్చుకోవడంపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వలసల్ని ఆపేందుకు ఫ్యాన్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? రాష్ట్రంలో ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు మైండ్ సెట్ మారుతోంది. ఫ్యాన్ బేరింగ్స్ పర్మనెంట్ గా జామ్ అయినట్టేనని భావిస్తున్న లోకల్ బాడీస్ పాలక వర్గాలు మెల్లగా జంప్ అవుతున్నాయి. జంపింగ్ జపాంగ్స్ తో వైసీపీ పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే స్థానిక సంస్థలను క్రమంగా కోల్పోవటం పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్లు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు ఇలా అన్ని సంస్థల్లో అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనపడే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు సీటుతో పాటు మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో 5 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో వైసీపీ కోటకు బీటలు వారింది. స్థానిక ప్రజా ప్రతినిధులే వైసీపీ బలం. కానీ ఇప్పుడు వారు కూటమి పార్టీల్లో చేరేందుకు క్యూ కట్టారు. ఇటీవలే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో 6 వైసీపీ కార్పొరేటర్లు మంత్రి టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదోని మున్సిపాలిటీలోని 3 కౌన్సిలర్లు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు వైసీపీని వీడి కమలం పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీలో జాయిన్ అయి కాషాయ కండువా కప్పుకున్నారు. రీసెంట్ గా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఏకంగా 5 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ ఎమ్మెల్యే వివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లోని మరికొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా త్వరలోనే టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని లోకల్ టాక్. ఈ పరిణామాలు వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. కర్నూలు మేయర్తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు సీరియస్ గా పావులు కదుపుతోంది. అయితే దీనిపై తెలుగుదేశం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టెన్షన్ పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలను, అక్రమ కేసులను తట్టుకుని పార్టీలోనే ఉన్నాం. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాం. ఇప్పుడు పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేర్చుకుంటే మా పరిస్థితి ఏంటని ఆయా మున్సిపల్ వార్డులు, డివిజన్ల టీడీపీ కేడర్ తమ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, సముచిత స్థానం ఉంటుందని సదరు నేతలు భరోసా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సైకిల్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా కూటమి పార్టీల శాసనసభ్యులు సమన్వయం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల వైసీపీ ప్రజాప్రతినిధులు వలసలతో వైసీపీ కంచుకోట బీటలు వారుతోంది. క్రమక్రమంగా కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. వలసలను నివారించేందుకు స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులను ఫోన్లో సంప్రదించేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు ప్రయత్నించినా మాట్లాడేందుకు ఇష్టపడలేదట. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా లేదని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో అలాంటి వారి దగ్గరకు తమ సన్నిహితులను రాయబారం పంపుతున్న మాజీ ఎమ్మెల్యేలకు షాక్ పరిణామాలు ఎదురవుతున్నాయి. కూటమి పార్టీల్లో చేరేందుకు ఆల్రెడీ డిసైడ్ అయ్యావని చెప్పడంతో ఏం చెయ్యాలో అర్థం కాక తలలు బాదుకునే పరిస్థితి ఉంది. పార్టీ ఫిరాయింపులు మెల్లగా పెరుగుతున్న క్రమంలో వైసీపీ అధిష్టానం సైతం ఉలిక్కి పడుతోంది. వలసలను కంట్రోల్ చేయాలని ఫ్యాన్ పార్టీ పెద్దలు మాజీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తున్నారట.
అయితే వైసీపీ అగ్రనేతలు ఫోన్లు చేసినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక ఓ ఇద్దరు మాజీలు మొబైల్ లిఫ్ట్ చేయలేదని టాక్. 2019 ఎన్నికల్లో ఎంపీ 7 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు ఎలాంటి గతి పట్టిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కర్నూలు మేయర్తో పాటు మున్సిపల్ చైర్మన్ పీఠాలను వైసీపీ ఎలా కాపాడుకుంటుందో చూడాలి మరి.